ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ బ్యాచ్ 2024-25 విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం చాలా బిగ్ గుడ్ న్యూస్ ఇచ్చింది. దీంతో మీరందరూ కూడా చాలా రిలీఫ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 అకాడమిక్ ఇయర్లో మొన్న మనకి జరిగినటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళు ఫెయిల్ అయినా పాస్ అయినా లేకపోతే వాడి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేవి వాళ్ళకి రాకపోయినా వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా నారా చంద్రబాబు నాయుడు మనకి ఒక బిగ్ గుడ్ న్యూస్ ఇచ్చారు. దీంతో మనం చాలా రిలీఫ్ పొందొచ్చు. చాలా చాలా హ్యాపీయెస్ట్ న్యూస్గా మనం దీన్ని చూడొచ్చు. అంతేకాకుండా ఎవరైతే IIITకి అప్లై చేసే విషయంలో మార్కులు తక్కువ రావటం వల్ల కానీ కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యవటం వల్ల కానీ అప్లై చేసుకోలేకపోయారో వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండ్ SSC బోర్డ్ చాలా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. చాలా బిగ్ రిలీఫ్ అనేది దీనివల్ల మనకు కలుగుతుంది. ఈ విషయాలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక మనకి 2024-25 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్ జరిగినటువంటి చాలా లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో కరెక్షన్స్ అనేది చేశారు. ఈ కరెక్షన్ చేయడం వల్ల చాలామంది విద్యార్థులకి అన్యాయం జరిగింది. ఎవరైతే బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటారో ఈవెన్ స్కూల్ టాపర్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్లో 90+ మార్క్స్ వచ్చి 1-2 సబ్జెక్ట్స్లో 20 మార్క్స్ 23 మార్కులతో ఫెయిల్ అయినటువంటి చాలామంది విద్యార్థులు ఉన్నారు. సో ఇంత దారుణంగా పేపర్ కరెక్షన్ అనేది జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో SSC బోర్డు ఏం చేసిందంటే సో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళలో మొదటగా 5గురిని సస్పెండ్ చేసేసింది. ఓకే, దాన్ని పక్కన పెట్టినట్లయితే మన జీవితాల్లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఎవరైతే ఈ మార్క్స్ తక్కువ వచ్చారో వాళ్ళు రీకౌంటింగ్ చేయించుకున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేయించుకోండి, రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ వెళ్ళండి అని. ఈ విధంగా రీవెరిఫికేషన్ కోసం 64,251 అప్లికేషన్స్ వస్తే రీకౌంటింగ్ కోసం 2,112 అప్లికేషన్స్ వచ్చాయి. సో అయితే ఈ రీవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులకి దిమ్మ తిరిగిపోయింది. ఏంటంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక పాప కడప జిల్లాలో, ఆ పాపకి అన్ని సబ్జెక్ట్స్లో కూడా 91+ మార్క్స్ వచ్చాయి ఎక్సెప్ట్ సోషల్ సబ్జెక్ట్. ఈ సోషల్ సైన్స్లో కేవలం 23 మార్క్స్ మాత్రమే వచ్చాయి. మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్లో 91+ మార్క్స్ వచ్చాయి. కానీ సోషల్లో 23 మార్క్స్ మాత్రమే వచ్చాయి. పాపం ఆ పాప తల్లిదండ్రులు ఆ అమ్మాయికి IIT అడ్మిషన్స్ ఎలాగైనా వస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. అంతేకాకుండా ఆ పాప ఆ స్కూల్లో టాపర్ అండ్ దట్ టు ద గర్ల్ ఈజ్ బిలాంగింగ్ టు గవర్నమెంట్ స్కూల్. సో ఆ పాప కూడా ఎలాగైనా IIT వచ్చేసిద్ది అనుకుంది. కానీ సో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సోషల్లో ఫెయిల్ అవడంతో ఆ అమ్మాయి డిప్రెస్ అయింది. పేరెంట్స్ ఏం చేశారంటే రీవాల్యుయేషన్కి వెళ్ళారు. రీవాల్యుయేషన్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి సోషల్లో 96 మార్క్స్ వచ్చాయి. కానీ పుణ్యకాలం కాస్త అయిపోయింది. సో ఈ IIITకి అప్లై చేయాల్సినటువంటి టైం అయిపోయింది. దీంతో ఈ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ సో IIITలో సీటు పొందేటటువంటి ఛాన్స్ మిస్ అయింది. ఇది ఆ అమ్మాయి చేసిన మిస్టేక్ కాదు, వాళ్ళ పేరెంట్స్ చేసిన మిస్టేక్ కాదు, ఇది స్వయంగా SSC బోర్డు చేసినటువంటి మిస్టేక్. దీంతో ఆ అమ్మాయి జీవితం అనేది కోల్పోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి దాదాపుగా 100 కొద్ది కేసులు అనేవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటే SSC బోర్డు యొక్క నిర్లక్ష్యం వల్ల 100 మంది విద్యార్థులు భవిష్యత్ అనేది నాశనం అవుతుంది. దీనికి సంబంధించి SSC బోర్డు ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చింది. అదేంటంటే ఎవరైతే IIIT అడ్మిషన్స్ కోసం చూశారో వాళ్ళకి మార్కులు తక్కువ రావటం వల్ల కానీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వటం వల్ల కానీ IIITకి అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళందరి అప్లికేషన్స్ అనేవి 1 or 2 జూన్ కల్లా కంప్లీట్ ప్రాసెస్ చేసేసిన తర్వాత వీళ్ళకి షార్ట్ మెమోస్ అంటే కొత్త మార్కులతో కూడినటువంటి షార్ట్ మెమోస్ని ఇమీడియట్లీగా డిస్పాచ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈ షార్ట్ మెమోస్ ద్వారా ఈ SSC బోర్డు అధికారులు IIIT అధికారులతో మాట్లాడి ఎవరైతే ఈ విధంగా అవకాశాలు కోల్పోయారో వాళ్ళని స్పెషల్గా కన్సిడర్ చేసి వాళ్ళ అప్లికేషన్ని కూడా స్వీకరించవలసినదిగా ఈ SSC బోర్డు అధికారులు IIIT అధికారులకి ఒక లెటర్ కూడా రాశారు. అయితే దీని మీద IIIT అధికారులు సో రెస్పాండ్ అవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా భవిష్యత్తు కోల్పోయినటువంటి విద్యార్థులు అంటే IIITలో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి విద్యార్థులు కానీ లేక ఇంకా ఈ 10th క్లాస్ మార్క్స్ అనేవి కేవలం IIITయే కాకుండా
చాలామంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో చదివేటప్పుడు ఈ 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఫీజు అనేది కన్సెషన్ అనేది ఇస్తారు. కొన్ని చోట్ల అయితే 50% ఇచ్చేస్తారు. మంచి కాలేజెస్ అయితే కనీసం 25% ఫీజు అనేది కన్సెషన్ ఇస్తారు. అక్కడ ఫీజు వచ్చేసి పర్ ఇయర్ వచ్చేసి 2 లక్షల వరకు ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ పేరెంట్స్కి దాదాపుగా 50,000 రూపాయలు కలిసి వస్తాయి పర్ ఇయర్. ఇది కూడా వీళ్ళు కోల్పోయారు. అన్ని విధాలుగా వీళ్ళు చెయ్యని తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే దీంతో మనకి ఏమైందంటే ఎస్ఎస్సి బోర్డు సో తప్పులు గ్రహించి దాన్ని రెక్టిఫై చేసేటటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎస్ఎస్సి బోర్డు తన ప్రతిష్టని కోల్పోవడం జరిగింది. ఎనీహౌ ఎవరైతే ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం చేయించుకున్నారో వాళ్ళు ఈ IIITలో కానీ లేక గురుకులాల్లో కానీ లేక మీరు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నట్లయితే మీకు త్వరలోనే కొత్త షార్ట్ మెమోస్ అనేవి వస్తాయి. ఈ షార్ట్ మెమోస్ ద్వారా మీ కన్సర్న్ అంటే మీరు IIITలో చదువుతుంటే ఖచ్చితంగా సో మీకు కొత్తగా అంటే మిమ్మల్ని స్పెషల్ కన్సిడరేషన్ క్రింద మీ యొక్క అప్లికేషన్స్ని స్వీకరిస్తారు. అలాగే మీరు ప్రైవేట్ కాలేజీలో వేరే చోట అడ్మిషన్ కోసం చూస్తున్నట్లయితే ఈ కొత్త షార్ట్ మెమోస్ని చూపించి మీరు ఫీ కన్సెషన్ కానీ వేరే బెనిఫిట్ కానీ మీరు పొందొచ్చు. ఇది మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అయ్యేటటువంటి విషయం. అయితే ఈ విషయం మీద నేను ఎప్పుడో చెప్పాను, ఎగ్జామ్ అవ్వంగానే రిజల్ట్ డేట్ అనౌన్స్ చేయగానే ఈ రిజల్ట్లో ఏదో తేడా ఉంది అని చెప్పాను. రిజల్ట్ రాగానే నేను ఇంకో విషయం కూడా చెప్పాను, కంగారు పడవద్దు, మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనేది చేయించుకోండి అని. సో ఎనీహౌ ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.